అగ్రరాజ్యంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో సందర్భంగా దాడులకు అతను ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు FBI అధికారులు. అతనికి ISISతో సంబంధాలున్నట్లు గుర్తించి 2022 నుంచి నిఘా పెట్టారు. ఆన్లైన్ ద్వారా విదేశీ ఉగ్ర సంస్థ అతనికి బ్రెయిన్ వాష్ చేసిందని FBI తెలిపింది. ఈ టీనేజర్ ముస్లిమేతర గ్రూపులు, LGBTQలను, యూదులు, క్రిస్టియన్లపై దాడులు చేయాలని తన బుక్లో రాసుకున్నాడు. తుపాకులు, బాంబులతో కాకుండా కత్తులు, హ్యామర్లతో దాడికి ప్లాన్ చేశాడని గుర్తించారు FBI అధికారులు. అమెరికాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఐసిస్తో సంబంధాలున్న ఓ టీనేజర్ని అదుపులోకి తీసుకుంది FBI. పక్కా సమాచారంతో నార్త్ కరోలినాలోని షార్లెట్ సమీపంలో మింట్ హిల్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల క్రిస్టియన్ స్టడ్ వాంట్ని పట్టుకున్నారు. అతని నుంచి దాడికి సంబంధించిన ప్రణాళికను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు FBI అధికారులు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా రద్దీగా ఉండే ఓ గ్రాసరీ స్టోర్, మరో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో మారణహోమం జరపాలని చూశాడని ఈ యువకునిపై ఆరోపణ. ఐసిస్ ప్రేరణతోనే అతను దాడులు చేయాలని ప్రారంభించినట్లు ఆన్లైన్ ద్వారా విదేశీ ఉగ్ర కుట్ర అతనికి బ్రెయిన్ వాష్ చేసిందని FBI ప్రకటించింది. క్రిస్టియన్ స్టడ్ వాంట్ గత 3 ఏళ్లుగా అతనిపై నిఘా ఉంచామని, యూరోప్లోని ఓ ఐసిస్ సభ్యుడితో కాంటాక్ట్లో ఉన్నాడని FBI అధికారులు వెల్లడించారు. అక్కడి నుంచి అతనికి ఆన్లైన్లో ఆదేశాలు అందేవి. నల్ల దుస్తుల్లో దాడులకు పాల్పడాలని అతనికి సమాచారం అందింది. తనని తాను ఐసిస్ సైనికుడిగా ప్రకటించుకుని దాడికి సిద్ధమంటూ అవతలి వాళ్లకు డిసెంబర్ 12వ తేదీన ఒక సందేశం పంపాడు. ఈ దాడికి తాను పనిచేసే చోట్లని ఎంచుకున్నాడు. ముస్లిమేతర గ్రూపులు, LGBTQలను, యూదులు, క్రిస్టియన్లపై దాడులు చేయాలని తన బుక్లో రాసుకున్నాడు. ఐసిస్కు సంబంధించి టిక్టాక్ వీడియోలను ఇతను ప్రోత్సహించాడు. అతని మానసిక స్థితి కూడా బాగోలేదు. గతంలో చికిత్స తీసుకున్నట్లు ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. FBI executed a search warrant at his home and they found the instrumentalities of the attack. They found hammers and knives hidden under his bed. They found notes where he planned his attack and detailed his attack and plans for how he was going to carry out this attack. It was a very well-planned, thoughtful attack that he had planned, and that was fortunately this subject was working alone, we believe, at this stage in the investigation. But what's interesting about that is he didn't think he was working alone. He had contacted 2 different members that he thought were ISIS and working with him, obtaining firearms for him. They happened to be undercover agents, so he was working alone, but it wasn't his intention to work alone. మింట్ హిల్లోని క్రిస్టియన్ ఇంటిని తనిఖీలు నిర్వహించినప్పుడు న్యూ ఇయర్ అటాక్ 2026 అనే టైటిల్తో ఉన్న ఒక బుక్ని గమనించారు. అందులో దాడి ఎలా చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి, విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చెయ్యాలి అనే వివరాలు ఉన్నట్లు FBI అధికారులు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన అతనిపై క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసి నిన్న కోర్టులో హాజరుపరిచారు. నార్త్ కరోలినా వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ US అటార్నీ రస్ ఫెర్గుసన్ క్రిస్టియన్ స్టెట్ వాంట్ జిహాద్కి సిద్ధమయ్యాడు. కాస్తుంటే అమాయకుల ప్రాణాలు పోయేవే అని వ్యాఖ్యానించారు. స్టడ్డీ వాంట్ తనపై ఆరోపణలకు ఇంకా నోరు విప్పలేదు. ప్రస్తుతం కస్టడీలోనే ఉన్న అతన్ని వచ్చే వారం FBI కోర్టులో హాజరుపరచనుంది. 2022లో నిందితుడు మైనర్గా ఉన్న సమయంలోనే అతడిపై నిఘా పెట్టినట్టు తెలిపారు. విదేశాల్లోని ఓ ఐసిస్ హ్యాండ్లర్తో అతడు టచ్లో ఉండేవాడని చెప్పారు.